మావయ్య గారికి అసలే కోపం ఎక్కువని నీకు తెలుసు కదయ్యా. ఆయన కోపాన్ని భరించలేక కదరా ఉద్యోగం పేరుతో నేను వచ్చి ఈ ఊళ్ళో సెటిల్ అయ్యాను. తాతయ్యకి కోపం అంటే ఎక్కువ నాన్న. కోపం నెమ్మదిగా అడుగుతావేరా? మా అమ్మ అదే మీ నాయనమ్మ మీద కోపం వచ్చి 15 ఏళ్లుగా ఆవిడతో మాట్లాడటం మానేశారు. అన్నయ్య, నాన్న కోపానికి అమ్మ భయపడుతుందేమో, పశుపక్షాదులు భయపడతాయేమో గాని నేను మాత్రం అస్సలు భయపడను. అమ్మగారు, 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 వస్తున్నా, ఒక్క నిమిషం. ఈ పూటగా క్షమించు స్వామి. అయిపోయింది. అదేమిటండి, నేను వచ్చే లోపు పాలచెంబ అలా వదిలేశారు? పాలచెంబే కాదు, దాన్నే వదిలేస్తానని చెప్పు. 30 ఏళ్ల నుంచి కాపురం చేస్తుంది. ఏ పని ఎప్పుడు చెయ్యాలో తెలిసావకపోతే ఎలా? ఆ విషయం చెప్పుతావు. చిత్తం, అయ్యగారు చెప్పిన విషయాలన్నీ మీతో విన్నవించుకున్నాను. ఆ విషయాలు మీరు విన్నారు కదమ్మా. 15 ఏళ్ల నుంచి నాతో మాట్లాడడం మానేశారు. అంత చెయ్యరాని ఘోరాపరాధం నేనేం చేశాను? చైతే, నోరుమయ్యమన్నది నిన్ను కాదు, దాన్ని. కొట్టింది కూడా దాన్నే, నిన్ను కాదు. కానీ పగిలింది నా గోబే కదండి. నా పేరు శాంతమూర్తి కనుక, నేను అమితమైన శాంత స్వభావుని కనుక దాంతో మాట్లాడటం మానేశాను. అదే కోపిష్టి మనిషినై ఉంటే ఏం చేసేవాడిని నాకే తెలియదు. ఫణిభూషణం అమ్మగారు, నౌకర వెధవి, ఆ పేరేమిట్రా నీకు? ఫణిభూషణ్ అంట, ఫణిభూషణం. ఆవిడ పిలిస్తే మాత్రం అలా పిలిపించుకోవడానికి సిగ్గుగా లేదు? అంతగా పేరు పెట్టి పిలిపించుకోవాలని దురదుంటే పూషిగా అని పిలిపించుకో, అర్థమైందా? చిత్తం. అమ్మగారు, అలా గుడ్ల నీరు కుక్కుకోకండి. కష్టాలు మనుషులకు కాక మానులకు వస్తాయా? కట్టుకున్న భార్యను గనక ఆయనేమన్నా ఏం చేసినా పడక తప్పదు. నువ్వు కూడా ఇలా తిట్లు తనులు తినాల్సిన కర్మేవిడు చెప్పు. సెంటిమెంట్ అమ్మగారు, అయ్యగారి మీద ఉన్న విశ్వాసం. కాకపోతే అయ్యగారు దూర్వాసుల వారి వారసులు. ఆయన భార్యను కాబట్టి ఇలా పడి ఉన్నాను, కానీ నీలా నౌకర్నయ్యుంటే ఆయన కోపం భరించలేక ఎప్పుడో వదిలేసేదాన్ని. అది సెంటిమెంట్ అమ్మగారు. అయ్యగారు ఉప్పు తింటున్నందువల్ల ఇలా పడి ఉంటున్నాను, కానీ లేకపోతే మీలాగా ఆయన భార్యనే ఉంటే ఏనాడో వదిలేసి ఉండేదాన్ని. సార్, పోస్ట్ అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? పోస్ట్ వచ్చిందనా రాదనా? లేకపోతే వస్తుందనా ఇక ఎప్పటికీ రాదనా? తమ కూతురు వచ్చిందండి. అలా ఏడు చదువు. డాడీ, మృతదేహాన్ని పిలిచిన టాపిలిపి ఏమిటి? అక్కుపక్షి నాన్న అని పిలవలేవు? అబ్బాయి గారు అలాగే రాశారండి. వాడు రాస్తే నీ తెలివితేటలే చచ్చాయి. తర్జుమా చేసి చదవచ్చుగా. నాకు తలకు దెబ్బ తగిలింది. అయితే డాక్టర్ ఫీజుకి 1000 రూపాయలు కావాలి. డబ్బు అర్జెంటుగా పంపించండి. సరే, పంపించు. నేను పంపడం ఏంటండి? అంతే, ఇలాంటి దరిద్రపు కొట్టు ఉత్తరాలు తెచ్చినందుకు నీకు అదే శిక్ష. సారథి గారికి డబ్బు పంపించు. పిల్లలు కలవండి బాబు, అన్యాయం అయిపోతాను. నన్ను వదిలేయండి బాబు. ఇంకెప్పుడు ఇలాంటి ఉత్తరాలు తేకో. ఉత్తరం పూర్తిగా చదవండి. చిన్నాడికి ఇప్పుడు ఎలా ఉందో ఏమిటో. ఎరా భూషిగా, నా అంతట నేను మాట్లాడేదాకా నాతో మాట్లాడొద్దంటే అలా పలకరిస్తుందేమిటి? మాటలు లేవన్న విషయం మర్చిపోయి నేను మాట్లాడతాను అనుకుంటున్నదా? నేను సచ్చే దాంతో మాట్లాడను. చెప్పు దాంతో. మాట్లాడకపోతే మాని సారథికి డబ్బు పంపమని చెప్పరా. అమ్మగారు చెప్పిన దాంట్లో కూడా ఔచిత్యం ఉందా? నాకు సలహా ఇస్తావరా? పేగులు తీసి పెళ్లి వేసుకుంటాను, జాగ్రత్త. అయ్యడు పోసేమిటి? కొట్టింది కాదు, దాన్ని కొన్ని లోపలికి. మూర్తి నిరీక్ష ఎక్కడ విని అదృష్టం రా. అలాంటిది ఎంత ఇస్తారని అడుగుతావా? ఎంత బిఏ చదివితే మాత్రం అంత పొగర్రా నీకు? అపో, ఏంటిది మీ ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నావా? ఆపరా, అపిక్కడ. ఇదే మా ఇల్లు. అడ్డమైన విధవ రిక్షా దొక్కేవాడే. అమ్మా తల్లి సహనశీలి పతివ్రతలు ఉంటారని పురాణాల్లో చదివాను గాని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఆయన గారు నా రిక్షాలో 10 నిమిషాలు కూర్చుంటేనే నాకు జీవితం మీద విరక్తి, అసహ్యం, జుగుప్స, వికారం వగైరాలన్నీ కలిగాయి. ఇన్నేళ్లు నువ్వెలా భరించావమ్మా? ఓర భగవంతుడా! బాబు, రిక్షా మర్చిపోయావు. వద్దు, ఆ భగవంతుడి రిక్షా నాకిచ్చి ఇంత శిక్ష వేస్తాడు అనుకోలేదు. ఇక జీవితంలో నేను రిక్షా తొక్కను కాక తొక్కను. ఆహా,
మా అయ్యగారి దెబ్బతో ఎంత జ్ఞానం వచ్చిందిరా, మహాజ్ఞాని అయిపోయి. ఋషిగా! అయ్యా సారథి సారథి ఆ, లే బెడ్ కాఫీ తీసుకొచ్చావా? తెచ్చాను గాని నువ్వు ఇవాళ లేచిన వాళ్ళ మంచిది కదయ్యా. ఎందుకు? పొద్దుట మీ నాన్నగారు వచ్చారు. మావయ్య గారంటే అంత భయపడేవాడివి, ఆయన కోపం వచ్చే పనులు ఎందుకు చేస్తావయ్యా? పాపం నిన్ను చూస్తే జాలిగా ఉందయ్యా. పిచ్చోదినా, ఈ మధ్య నేను హిప్నటైజ్ చేయడం ప్రాక్టీస్ చేశా. నాన్నను హిప్నటైజ్ చేస్తా, నన్ను తిట్టడానికి వచ్చిన నాన్న మెచ్చుకునేటట్టు చేస్తా. దేనికొచ్చావు నాన్న? ఏమిటి కన్న తండ్రి ఇంటికొస్తే దేనికొచ్చావు నాన్న అని అడుగుతున్నావా? దేనికొచ్చావు అంటే ఎందుకొచ్చావని కాదు నాన్న, ఆ. రైలుకొచ్చావా, బస్సుకొచ్చావా, దేనికొచ్చావు అని. ఏడ్చావులే, కాలేజీలో చదువుకురాని పంపిస్తే గిన్నిస్ బుక్ లో ఎక్కుతానని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావట. లాభం లేదు, ఈయనకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. నాన్న, నా కళ్ళల్లోకి సూటిగా చూడు. అంటే నా కళ్ళల్లోకి సూటిగా చూడగల ధైర్యం కూడా వచ్చిందన్నమాట నీకు. ఆహా, చూడరా, దమ్ములుంటే నా కళ్ళల్లోకి సూటిగా చూడు. నేనిప్పుడు నిన్ను హిప్నాటైజ్ చేస్తున్నాను. నా మాటలు నీకు మంత్రాల్లా వినిపిస్తాయి. నేనేం చెప్పినా నువ్వు గంగిరెద్దులా తల ఊపుతావు. అమ్మో, ఇదేమిటి, నా హిప్నాటిజం పనిచేయలేదా? నాకు ఏది 2 సార్లు చెప్పే అలవాటు లేదు. నువ్వు ఆ గిన్నీసుల వ్యవహారం మానుకోకపోతే రేపు సంతలో పిన్నీసులు అమ్ముకుని బతకాల్సి వస్తుంది తెలుసా? నాన్న, గిన్నీస్ బుక్ ఎక్కడానికి నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి నాన్న. గిన్నీస్ బుక్ ఎక్కడానికి ఎక్కువసార్లు ప్రయత్నించి ఫెయిల్ అయిన మనిషిగానైనా కనీసం నన్ను గిన్నీస్ బుక్ లోకి ఎక్కనివ్వండి నాన్న. నువ్వు ఇంకోసారి ట్రై చేస్తే నేనే నీకు తోలు వలుస్తాను. తోలు వలిచి వేయబడ్డ మనిషిగా గిన్నిస్ బుక్ లోకి ఎక్కుతావు, జాగ్రత్త. ఈ సమావేశం ఇంతటితో ముగిసింది. బాబాయ్ బాబాయ్ ఉయ్యాల కట్టవా? కడతాను గానీ నువ్వు అమ్మని అడిగి కాఫీ తీసుకురా. అలాగే. బాబు 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 ఆగండి బాబు, ఆగండి. నేను ఆగను. ఎందుకు ఆగాలి? నేను అనుకున్న పని చేస్తాను. బాబు అంత పని చేస్తారా? మిమ్మల్ని ఇక్కడ కాదు, ఇక్కడ ఈ గుండెల మీద వేసుకుని పెంచాను బాబు. మిమ్మల్ని కొట్టింది కన్న తండ్రే గాని పరాయవాడు కాదు కదా. ఇంత చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకుంటారా? రే పనిభూషణం, అంత సీన్ లేదురా. భారీ డైలాగ్ వదలకు. నేను ఉరేసుకోవట్లేదు, ఉయ్యాలేసుకుంటున్నాను. ఉయ్యాలేసుకోండి బాబు, ఉయ్యాలేసుకోండి. కానీ ఉరి మాత్రం వేసుకోకండి బాబు. బాబు, నాన్నగారికి ఇక మీద కోపం తెప్పించే పనులు కూడా చేయనని మాట ఇవ్వండి బాబు, రేయ్, మాట ఇవ్వండి. రేయ్, మా నాన్నగారు అరుపులకు మీరు భయపడతారేమో, నేను మాత్రం భయపడను. ఒరే చిన్నాడా, మీ నాన్న కోపం సంగతి నీకు తెలియదురా. ఆయన మాట కాదంటే ఆయనకి పిచ్చి కోపం వస్తుంది. నా మీద కోపం వచ్చి నాతో మాట్లాడడం మానేసి 15 ఏళ్ళు అయింది, నీకు తెలుసుగా. అవునమ్మా, వదలు. బాబు చంపుతా, వదలు. అవునమ్మా, నాన్న నీతో ఎందుకు 15 ఏళ్ళు మాట్లాడడం మానేశారు? అదొక విషాద గాథ బాబు. నువ్వు ఇప్పుడు స్పీకర్ కట్టకపోతే నీ గాథ విషాదం అవుతుంది. ఓయ్, నువ్వు చెప్పమా. చెబుతాను బాబు, చెబుతాను. ఇవాళకి సరిగ్గా 15 ఏళ్ల క్రితం 1976 మార్చి 23వ తారీఖున, ఆ రోజు వైకుంఠ ఏకాదశి, నేను ఉపవాసం ఉన్నాను. ఆ రోజు అమ్మా, సీన్ చూపించొద్దమ్మా, విషయం చెప్పు చాలు. ఆ రోజు మీ నాన్నగారు దోసకాయ పచ్చడి చేయమన్నారు. నేను దోసకాయ పచ్చడి చేశాను. ఆ దోసకాయ పచ్చడిలో చిరుచేదు వచ్చింది నాయన. అంతే, కంచం విసిరి కొట్టారు. నేను దోసకాయ పచ్చడి చేయమంటే నువ్వు చేదు దోసకాయ పచ్చడి చేస్తావా అని ఆనాటి నుంచి ఈనాటి వరకు నాతో మాట్లాడడం మానేశారు నాయన. అమ్మా, నీ విషాద గాథ గతంలో ఎవరితో చెప్పావా? లేదు బాబు. చెప్పదమ్మా, అలాగే దాచే. పచ్చడి సరిగ్గా చేయలేదని 15 ఏళ్ళు పెళ్లంతో మాట్లాడిన ఏకైక వ్యక్తిగా నాన్న పేరు నాకంటే ముందు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లేకపోతుందమ్మా. అలా జరగడానికి వీల్లేదమ్మా. ఎవరితో చెప్పదమ్మా, ప్లీజ్. సరే సరే, అరవకు. చెప్పను సరే.